హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన సబ్స్క్రైబర్లో కొంతమంది మీరు చెరువులో చేపలు పట్టడానికి ఉపయోగించే పడవని ఎలా తయారు చేస్తారో, లేకుంటే దాన్ని రెడీమేడ్గా కొంటారా, లేకుంటే మీరే మెటీరియల్ తెచ్చుకొని తయారు చేస్తారని చాలా రోజుల నుంచి కామెంట్ అయితే చేస్తూ ఉన్నారండి. కాబట్టి పడవ కట్టడానికి మనకి ఎప్పుడూ అలాంటి అవకాశం రాలేదు. ఈరోజు మనం కొత్త పడవ అయితే కడుతున్నాను కాబట్టి అది నేను ఎలా తయారు చేస్తాననేది వీడియోలో చూసి, మేము చేపల వేటకి ఉపయోగించే పడవలు రెడీమేడ్గా అయితే దొరకవండి. ఏది మేము ఉపయోగించే పడవలు, ఈ టైపు పడవలు వీటిని ఏంటంటే మెటీరియల్ తెచ్చుకొని మేమే సొంతంగా మాకు ఎంత పొడుగు కావాలి, ఎంత లావు కావాలి పడవ అనేది మేమే డిసైడ్ చేసుకొని మేమే తయారు చేసుకుంటాం అనమాట. అది చూద్దాము ఎలా తయారు చేస్తామని. మొన్న వీడియోలో చూపించినట్టుగా నేను తెచ్చుకున్న మెటీరియల్ను, అంటే ఈ ధర్మకోల్ బెండిల్ని కట్ చేయటం జరిగిందండి. నాకు పొడవు వచ్చి 13 అడుగులు పొడవు, ఎమ్ము వచ్చి 2.5 అడుగు ఎమ్ము. ఈ విధంగా నేను తెప్పనైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బెండిల్ని ఏ విధంగా కట్ చేస్తామంటే లైలాండ్ దారంతో కొలత ప్రకారంగా కరెక్ట్గా కొలతలు అన్ని చూసుకొని నీట్గా కట్ చేసుకుంటామండి. ఇది చూసారా, ఇదైతే ముందు సేపు అనమాట. ముందు తెప్ప పోవడానికి ఈ విధంగా ఉంటుంది. ఇది ఒక బెండు, దీన్ని కట్ చేస్తాము. ఇది వచ్చి 2.5 అడుగు ఎమ్ము, ఇది పొడవు వచ్చి 3 అడుగులు ఉందనమాట. ఈ విధంగా నేను కట్ చేసుకున్న బెండు ముక్కలు అన్నిటిని పడవ షేపులో కింద పెట్టి జాయింట్ అయితే చేసుకుంటానండి. ఒకసారి చూద్దాం ఎలా చేస్తాననేది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి. ముందుకైతే తాళ్ళు అయితే పరుచుకున్నాను. ఇది ఫస్ట్ బెండ్ అండి, అంటే వెనక పాటు వస్తుంది. ఇది ఏమంటే ముక్క, ఆ బెండ్లో కట్ చేసుకున్న ముక్క ఇది. బెండ్లని అయితే ఈ విధంగా ఒకదాని ఒకటి మా ఆయన నీట్గా పెట్టేసాడండి. ఇంకా వాటిని మళ్ళీ కదపకూడదు, ఇంతే ఇట్లాగే పెట్టుకొని తాడులు వేసుకొని మా ఆయన టైట్ చేస్తున్నాడు. ఓయా, ఈ తెప్ప కట్టడానికి ఎంత తీసుకుంటారు? కృప అడిగిన ప్రశ్నకి ఈ పడవ కట్టడానికి మా వాళ్ళు ఎంత తీసుకుంటారు అనే సమాధానం అండి. ఒక్కొక్కరు 1000 రూపాయలు తీసుకుంటారు, ఒక్కొక్కరు రకరకాలుగా తీసుకుంటారు. ఒక్కొక్కరు అయితే 1000 రూపాయలు తీసుకొని ఒక క్వార్టర్ తీసుకుంటారు. ఇంతవరకు ఎవరిని మనసులు పెట్టి కట్టలేదు, నేను ఎవరికి కట్టలేదు, ఎవరికి కూడా కట్టలేదు, నాన్నకు కూడా కట్టలేదు తెప్ప. నేను చెరువేట నేర్చిన కాడి నుంచి నేనైతే ఎవరి చేత అయితే నా తెప్పనైతే కట్టలేదండి. నా పడవని నేనే సొంతంగా తయారు చేసుకున్నాను. అలాగే నేనుండి ఎవరికి కూడా కట్టలేదనమాట. చాలామంది నేను పడవ కట్టే విధానాన్ని చూసి వాళ్ళకి నచ్చి మా కట్టు అని అడుగుతూ ఉంటారు. పగులు టైం లేక రేత్రి కట్టాల్సి వస్తుంది పడవ అనేది. అలాగా ఇంకా నేను మిగతా వాళ్ళకి ఏం కడతాను, టైం అయితే అస్సలు ఉండదండి. ఏమైతే ఏముంది, తెల్లారులేకి ఈ పడవనైతే ఒక రూపుకి అయితే తీసుకురావాలి. బెండ్లన్నీ వైనింగ్గా పరిచేసానండి. ఇప్పుడు ఈ తాడుని గట్టిగా టైట్ లాగుతాను. ఈ ముళ్ళని కథక్కని లాగి మళ్ళీ తాడుకేసి కట్టడానికి అమ్మోళ్ళు ఇల్లు ఇది. అమ్మోళ్ళ ఇంటికాడను మా ఇంటికాడ అంత స్థలం లేదుదా. నేను ఎప్పుడు తెప్ప కట్టినా ఇదే విధంగా కట్టుకుంటానండి. తెప్ప ముందు షేప్ రావడం కోసం విధంగా ముందైతే రాయి పెట్టాడు మా ఆయన. రాయి పెట్టింది ఇలా నేను కిందైతే రాయి పెట్టినాడండి, ఎందుకంటే తెప్ప షేపు ఈ విధంగా రావడం కోసం. జాగ్రత్త. చూశారు కదా ఫ్రెండ్స్, వరుసగా పేర్చుకున్న బెండు ముక్కలకి తాడేసి ఈ విధంగా లైన్గా లాగి కథక్కని కట్టాను. వెనక వైపు ముందు వైపు రాళ్ళు పెట్టాను కింద, ఎందుకంటే పడవ అనేది సేపు కొంచెం వెనక పైకి లేసి ఉండాలి, ముందు సేపు కూడా పైకి లేసి ఉండాలన్నమాట. అలాగా చేసి కడతారు. మరి అందరూ ఇలా కట్టారో నాకు తెలియదు, నేను మాత్రం ఇలాగే కడతానండి. కట్ చేసుకున్న బెండు ముక్కలన్నీ సమానంగా ఉండయా, లేకుంటే ఎత్తులు తగ్గులుగా ఉండయా అనేది ఇప్పుడే అన్నీ సరి చేసుకోవాలండి. తర్వాత సరి చేసేదానికి అవకాశం ఉండదు అనమాట. నేనైతే తాళ్ళు బాగా గట్టిగా లాగి బిగించాను. కింద ముందు వైపు వెనక వైపు రాళ్ళు కూడా పెట్టాను తెప్ప సేపులు రావడానికి. ఇప్పుడు దీని మీద ఏం చేస్తాను, వీటి మీద నేను తెచ్చిన ఎదురుగారులు అయితే పెట్టేస్తాను. పొడిగా అప్పటికే పొట్టిగా నరికింది, అప్పటికి పొట్టిగా నేను నరికాను.
ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఎదురు పుల్లలన్నిటిని పడవ పైన ఇదే విధంగా క్రమంగా పరిచేసుకుంటానండి. మరి చికెన్ అయితే ఈ కర్రలు ఎంత చిక్కగా ఉంటే అంత గట్టిగా ఉంటుంది తెప్ప. కర్రల మీద ఆధారపడి బెండ్ల మీద క్రమంగా పేర్చుకున్న కర్రలన్నిటిని ఈ విధంగా అయితే మనం లైన్ గా కతక్కన బిగించి కట్టుకోవాలండి. ఏనుగు ముడి అంటారు కదండి, ఆ ఏనుగు ముడి వేసి ఈ కర్రలన్నిటిని తడికి లాగా లైన్ గా అయితే అల్లాలి. ఇది ఒక్కటే కొంచెం కష్టమైన పని. బాగా వచ్చింది. ఇదే విధంగా ఫ్రెండ్స్, ఇదే విధంగా అంటే ఇది బెండ్ కదా, ఎక్కడికి ఇది ఆ పక్క నుంచి అయితే కనిపిస్తుంది అనుకుంటా, చూపిస్తా ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇక్కడ వేసాను కదండి, ఇక్కడ పడుతుంది దీని కట్ అనేది కిందకల్లా. ఇక్కడ వేస్తాం మళ్ళీ, అంటే ఈ బెండ్కి ఇక్కడ ఒక తాడు, అంటే ఒక్కొక్క బెండ్కి 2 తాడులు వేస్తాం ఇదే విధంగా. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి వేస్తా, ఇక్కడ వేసి మళ్ళీ ఎమ్మటే ఇక్కడ వేస్తా, అంటే ఒక్కొక్క బెండ్ని అవి పట్టుకుంటాయి కర్రలకి ఇడిపోకుండా. లేకుంటే పెద్ద గాలి తుఫాను అలాంటిది వచ్చిందనుకో కర్రల పాటికి కర్రలు, బెండ్ల పాటికి బెండ్లు ఇడిపోతాయి అనమాట. అందుకని ఒక్కొక్క బెండ్కి 2 తాళ్ళు వేసి మొత్తం 6 తాళ్ళు వేస్తా. ఆ ముక్కలకైతే వేయలేండి, పెద్ద బెండ్ల వారికి వేస్తాను అనమాట. చెయ్యలు అది చెయ్యలు 2 ఇప్పుడు ఎట్ట అయిపోయింది, ఎర్రగా వచ్చేసినాయి. అదే కతక్కని ఆ పుల్లు కట్టాలి. ఏమైనా తెప్ప కట్టడంలో అంతా ఏమో కానీ ఈ తాళ్ళు లాగేటప్పుడే చేతులు మంట పడతాయి. లేటు కష్టం అంతా ఏంటంటే ఆ తాళ్ళు ఒక్కటే, కొరవంతా ఈజీయే. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి, ఎంత లైన్గా కట్టాను. బాగున్నాయ్యా. కాసేపు కృప నిద్రపోయిందండి, అందుకని మధ్యలో వీడియో తీయలేకపోయాము. పడుకున్నాం, మంచిదేలే. నాలాగా శివరాత్రి చేసినదాన్ని ఇప్పటికి ఈరోజు తెల్లవారులు జాగారం, కానీ పని అయిపోయింది. హ్యాపీగా ఉందండి. రేపు ఉదయాన చక్క వలలు కట్టుకోవచ్చు అనమాట.
ఇది పని అయిపోయింది. చాలా వరకు ఖర్చులు తగ్గించేసాను కృప. చేతులు చూద్దాం. బ్యాక్ సైడ్ కింద పక్క ఏంటంటే అండి, ఇది కింద పక్క ఎక్కువ ముడులు ఉండకూడదు, అలాగే కర్రలు ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే పడవ వెళ్ళేటప్పుడు వలలు పట్టుకుంటాయి అనమాట. అందుకని కింద వరకు తాడులే ఉంటాయి. ఉదయం ఏం చేస్తానంటే ఇదిగో ఇక్కడ జాయింట్ ఉంది కదా తాడు, ఇట్లా ముడుగొట్టి బొక్కేసి ఇక్కడ పైకి లాగి ఇక్కడ కడతాం అనమాట తాడుని టైట్గా. అదేవిధంగా 1 2 3 4 5 6 7 8 9 10 ఇయర్స్ వస్తుంది కనుక ఆ విధంగా కట్టేస్తే ఇంకా శాశ్వతంగా లైఫ్ వస్తుంది. ఇంకా మళ్ళీ దీని మీద చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇదండి కొత్త పడవ, మా పడవ. ఒక్కడనే కట్టా పడవ. మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఎలా కట్టాననేది. చేతిలో తెప్ప రెడీ అయ్యేటప్పటికి నా చేతులు ఎర్రగా పండేయండి గోరింటాకు పెట్టుకునే ముందే. కానీ ఒక పని అయితే పూర్తి అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్గా 2 అవుతుంది. మేము తెప్ప తయారు చేయడానికి స్టార్ట్ చేసిన టైం 9 అండి. 9 గంటల నుంచి నాకు ఏకజామున 2 అయితే అవటం జరిగిందనమాట. తెప్ప అయితే రెడీ అయిపోయింది. రేపు మంచిగా వలలైతే తయారు చేసుకుంటాను. ఈ తెప్ప పైన వేసిన కర్రలు మనకి కాలుకి గుచ్చుకోకుండా పైన ఇంకొక మెసేజ్ కట్టాలండి. అది రేపైతే అది సులభమైన పనే, కానీ అసలైన పని అయితే పూర్తి అయిపోయింది. అందుకు సంతోషం ఉంది. అది ఎంత అది నేను సులభంగా చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత వలలు అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. ఇలాంటి వీడియో మన ఛానల్లో చేస్తానని అసలు అనుకోలేదండి. నేను పడవ చేసే విధానం ఈ విధంగా ఉంటుంది. ఏమి రెడీమేడ్గా ఏదో కొనము, అన్ని మెటీరియల్గా అన్ని వస్తువులన్నీ కొనుక్కొచ్చి ఈ విధంగా మేమే ఫిట్ చేసి తయారు చేసుకుంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.